మట్టి కూడా గ్రావెల్ కూడా దోచేస్తున్నారు. కొండలు కొండలు కరిగిపోతున్నాయి. గూడూరులో సిలికా ఎక్కడా మిగిలే పరిస్థితులు లేదు. ఏంటి అరాచకం? ఇంకో పక్క ఇవన్నీ వదిలిపెట్టి తిరుపతి దగ్గర టీడీఆర్ బాండ్స్ అని ఉంటాయి. టీడీఆర్ బాండ్స్ అని దగ్గర దగ్గర 25,000 కోట్ల రూపాయలకి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఉన్నది లేనట్టు చూపించి వాళ్ళు ఏదో భూమి ఇచ్చినట్టు లేకపోతే వాళ్ళ అవకాశాలు పోయినట్టు చూపించి వాళ్ళకు బాండ్స్ అమ్మేశారు. అందులో పెద్ద స్కామ్ జరిగింది. విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇది ఒక పెద్ద ఇది జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తారే మక్కలు ఎరగొట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజాధనాన్ని కాపాడతాం. తమిళలో అప్పుల అప్పారావు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, అప్పు తెస్తే ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? ఇక్కడ లండన్కి పోతాడో ఎక్కడికి పోతాడో నాకైతే తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. మా తమ్ముళ్ళు ఏదో చెప్తున్నారు, నేనేం చెప్పడం లేదు. ఇప్పుడే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాలి. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఈరోజు నువ్వు ఎక్కువ అప్పు చేస్తే అప్పులోళ్ళు మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీ ఆస్తులు జప్తు చేస్తారు. అవునా కాదా? బ్యాంకులు కట్టకపోతే ఆ పనే చేస్తారు కదా. అంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప, మన భూమి తప్ప అన్నీ అయిపోయినాయి. సిద్ధంగా ఉన్నారా మన ఇల్లు తాకట్టు పెట్టించుకోవడానికి? ఇలాంటి వ్యక్తి కావాలన్నా మీకు? ఇల్లు ఇవ్వడం కానీ భూమి ఇవ్వడం కానీ మన ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, కొళ్ళాయి తిప్పితే. అంతేనా? నీళ్లు లేకపోతే వస్తాయా? రావా? నీళ్లు లేకపోతే నీళ్లు రావు. లాస్ట్లో కొద్దిగా మురికి నీళ్లు వస్తాయి. మన బిందెలు కూడా మురికి చేసి ఆడికి ఆగిపోతాయి. అవునా కాదా? ఇలాంటి ముఖ్యమంత్రి అప్పులు చేసి కడాన మన మీద అప్పులు పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తే సంక్షేమం చేయగలుగుతాం, ఆదాయం వస్తుంది. నా సిద్ధాంతం, సంపద సృష్టించడానికి అభివృద్ధి చేస్తాను. వచ్చిన డబ్బులు మళ్ళీ మీ అభివృద్ధి కోసం సంక్షేమానికి ఖర్చు పెడతా. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచుకుంటాడు. నేను చేయబోయేది 15 రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూస్తా. నా ఆలోచన ఒకటి, డబ్బులు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళని ఆదుకోవడానికి నేను అన్ని విధాలు ఆలోచిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఖనిజ సంపద దోచుకున్నాడు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశాడు, అప్పులు మాత్రం మిగిలే పరిస్థితి వచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. పెత్తందారు అంటాడు, పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇక్కడ తమ్ముళ్ళు ఎవరైనా సరే, కుటుంబ పెద్ద గాని ఒక సంస్థ